వార్తలను సమర్పిస్తున్నారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామవరపుకోట మండలం రావికంపాడులో ఘనంగా జరిగిన బీసీల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. చింతలపూడిలో విజయవంతమైన బాబు షూరిటీ మోసం గ్యారంటీ. పాల్గొన్న వైసీపీ నాయకులు జట్టి గురునాథరావు. ఏలూరులో ఆకట్టుకున్న కైండ్నెస్ వాల్. ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. కొయ్యలగూడెంలో కన్న తల్లిపై కత్తితో పలుమార్లు దాడి చేసిన కొడుకు. తల్లి మృతి, కొడుకు అరెస్ట్. రాజమండ్రి టు జంగారెడ్డిగూడెం వయా తాళ్లపూడి బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి. ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన సీనియర్ జర్నలిస్ట్ రమణారావు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ డిపిఆర్ సిద్ధమైందని, త్వరలోనే పనులు మొదలవబోతున్నాయని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు ఎంపీ ప్రకటన విడుదల చేశారు. ఈ రైల్వే లైన్ కోసం గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే గత సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన పార్లమెంట్ సాక్షిగా కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏలూరు లోక్సభ పరిధిలో చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాల్పురం, కొవ్వూరు నియోజకవర్గాల ప్రజలు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ పనులను ఎప్పటికైనా మొదలు కాబోతుండటం చాలా సంతోషంగా ఉందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. సత్తుపల్లి నుంచి అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి మీదుగా కొవ్వూరు వరకు 118.9 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రైల్వే లైన్ కు దాదాపు 1695.71 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఈ ఖర్చును పూర్తిగా రైల్వే శాఖ భరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరినట్లు పుట్ట మహేష్ చెప్పారు. దీనితో విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య 100కు పైగా కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉండిపోయిన ఈ ప్రాజెక్టు కోసం ఏడాది కాలంగా తన వంతు కృషి చేశానని, పార్లమెంట్ లో తనకు మాట ఇచ్చిన ప్రకారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చర్యలు తీసుకున్నందుకు ఏలూరు పార్లమెంట్ ప్రజల తరపున ప్రధాని మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. రైల్వే అధికారులు పంపిన డిపిఆర్ ను ఆమోదించి పనులు త్వరగా మొదలు పెడతారని ఆశిస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన ప్రకటనలో తెలిపారు. Achieved the completion of 6,450 kilometers of track renewal. However, in the state of Andhra Pradesh, the Bhadrachalam and Kovur railway line sanctioned in 2012-13 with estimated cost of 2,155 crores remains pending, sir. The project internally proposed under the unusual Andhra Pradesh remains crucial for the state of economic development post bifurcation. This project is completed would significantly reduce the travel distance between Visakhapatnam and Hyderabad by 150 kilometers and also ensure rail connectivity to as many as 200 tribals and remote agency villages. I would like to ask Minister, will the government consider taking the necessary steps to execute the construction and connect Bhadrachalam and Kovur railway line? చింతలపూడి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు హాజరయ్యారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజుతో పాటు వైఎస్ఆర్సీపీ కేడార్ హాజరయ్యారు. చింతలపూడి పట్టణ విస్తృత స్థాయి సమావేశానికి చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలు అంశాలను ప్రస్తావించారు. వైసీపీ మండల అధ్యక్షులు శీలపురెడ్డి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు జగ్గవరపు జానకిరెడ్డి, జడ్పీటీసీ మోలుగుమాటి నీరజ, ఎంపీపీ ధారావతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులైన కోటేశ్వరరావు గారికి, బిఎస్ రెడ్డి గారికి, సలవులు శ్రీని గారు, అలాగే రాయి సత్యాన్న గారికి,
శాంతారావు గారు, పెద్దలు రెడ్డి గారికి మేము చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే పట్టణ ప్రాంతాల నుంచి నాయకులు ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తారు. మనకి అధికారం పోయి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ ఈ బాబు షూటింగ్ మోసం చేయడం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామానికి ప్రతి ఒక్క కుటుంబానికి గడప తీసుకెళ్లి ఏ రకంగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇటువంటి మోసాలు మళ్ళీ ఎప్పుడు కూడా ఏ రాజ్యంలో ఏ రాజ్యంలో చేయకూడదు. ప్రజల అవసరాలని వాళ్ళ తాలూకా చిన్న చిన్న అవసరాలను అడ్డపెట్టుకుని వాళ్ళు మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి వీళ్ళతో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఇప్పించే వరకు కూడా మనం ఎదుర్కోకూడదని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నవరత్నాలు చాలా మంది అవగాహన చేశారు. ఇది సాధ్యం పని, రాష్ట్రం అప్పులు పాలైపోతుంది, అమెరికా వడ్డీలు కూడా చాలా. అలాగే గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు కర్మదైలు పట్టారేసుకోవాలి. మనం వీరికి నిజానికి ఓటేస్తామని శంకరం పూరించడానికి ఈ బాబు షూటింగ్ మోసమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని చేస్తారు. ఇది ఒక మొక్కుబడి కార్యక్రమం చేయకండి. ఏదో మనకి వచ్చింది మనం ఏదో ఫోటోలు తీసుకున్నాం కాకుండా ప్రజలకి ఏమైనా చేయించాలి. ఇవాళ చాలా మంది కార్యక్రమాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పిల్లలు కార్యక్రమం తెలుసుకున్నారు, ఒక సంవత్సరం మానేశాడు, వాళ్ళు ఎక్కడ డబ్బులు చేస్తారు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి చాలా మంది ఇప్పుడు కూడా కూలి పడికి వెళ్ళిన కూడా కూలి పడికి వెళ్ళిన జరుగుతుంది. రైతులు అయితే చూడండి, గత 5 సంవత్సరాల్లో కూడా రైతులు ఎవరు కూడా కష్టం తెలియకుండా జరిగింది. 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ప్రచారం చేసుకోకుండా మొక్కజొన్న దొరుకుతుందంటే మొత్తం ఎలా పెంచాలి, పొగాకు దొరుకుతున్న పొగాకు ఏ రకంగా పెంచాలి, పాములు దొరుకుతున్న పాములు ఏ రకంగా పెంచాలి, కోకో దొరుకుతున్న కోకో ఏ రకంగా పెంచాలి. ఆయన ఓటు మీద దప్పట్టుకోలేదు. ఆయన కూర్చొని పనిచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఆ కార్యక్రమం మంచి రెడీ చేశారు. మీ ఇంట్లో మీరు వాడకుండా ఉన్న బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు ఓ పక్కన పడి ఉన్నాయా? అయితే వాటిని వేరే వారు వినియోగించుకునే అవకాశాన్ని మీరు కల్పించండి. అలాగే మీకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని ఉచితంగా తీసుకోండి. ఈ ప్రక్రియకు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదివారం శ్రీకారం చుట్టారు. ఆదివారం పోలీస్ పెట్రోల్ బంక్ లో కైండ్నెస్ వాల్ పేరుతో ఒక ప్రత్యేక అల్మరాను ఏర్పాటు చేశారు. ఈ అల్మరా ప్రత్యేకత ఏమిటంటే మీకు ఉపయోగం లేని, వినియోగం లేని వస్తువులు, బట్టలు గాని, బొమ్మలు గాని, ఎలక్ట్రానిక్ వస్తువులు గాని, ఇతర ఏ వస్తువులైనా ఈ అల్మరాలో పెట్టవచ్చు. అయితే అప్పటికే ఈ అల్మరాలో ఏవైనా వస్తువులు పెట్టి ఉంటే అవి మీకు అవసరమైతే వాటిని ఉచితంగా తీసుకుని వెళ్లి మీరు వినియోగించుకోవచ్చు. ఇది ఈ కైండ్నెస్ వాల్ ప్రత్యేకత. ఇప్పటి వరకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డిలు సంయుక్తంగా టేక్ ఏ బుక్ గివ్ ఏ బుక్ పేరుతో పుస్తకాల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. మరి కొత్తగా ఇలా బట్టలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడు తాతల తండ్రుల కాలంలో ఈ వస్తువు మార్పిడి విధానం కొనసాగేది. మీ వద్ద ఉన్న వస్తువులు మాకు ఇచ్చి మా వద్ద ఉన్న వస్తువులు మీరు పట్టుకెళ్లే ప్రక్రియ. ఈ ప్రక్రియకు ప్రజల వద్ద నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు బాలలు ఈ అల్మరాలో ఉన్న బట్టలను ఉచితంగా తీసుకువెళ్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కోయగూడెంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి జక్కుల నరసమ్మపై కొడుకు కొడవలితో దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పరారైన కొడుకు జక్కు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా తన తల్లిపై కర్రతో దాడి చేసినట్లు కుమార్తె మీడియాకు తెలిపింది. ఎందుకు దాడి చేస్తున్నాడనేది తెలియడం లేదని, ఏదైనా ఉంటే పెద్ద మనుషుల్లో పెట్టుకుని మాట్లాడుకోవాలని, ఇలా దాడి చేయడం ఎంతవరకు సబబు అని కుమార్తె రోధిస్తోంది. ముందు 2 సార్లు కొట్టాడండి. కొట్టినా మేము తోడబుట్టినోడని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు. ఒకసారి మా ముందే కర్రచుకుని తలకాయ పగిలేలా కొట్టేశాడు. తలకాయ పగిలిపోయింది, చెయ్యి కట్టినది. ఆయనే తీసుకెళ్లి హాస్పిటల్లో, స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు. తీసుకొచ్చాడు. మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను. 20 రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయ్యింది. మళ్ళీ కూరగాయలు వేసుకుంటానమ్మా, ఇంటికి ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది. ఇది 3వసారి ఇలాగే నరికేస్తాము. ఎందుకు కొడుతున్నాడో ఏంటో ఆడికే తెలియదు. కొన్ని ఏదన్నది మనుషులు నలుగురిలో పెట్టి మాట్లాడుకుని అదని ఇదని చేసుకుంటూ మానేసి అలా చేస్తున్నాడండి.
కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామంలో సర్పంచ్ వేముల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గీత కార్మికుల సహా చేనేత, నాయి బ్రాహ్మణ, మత్స్యకార అనేక బీసీ కులాలకు పెద్దపీట వేస్తూ వారి యొక్క రాజకీయ ఆర్థిక అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రభుత్వం కృషి చేస్తుందని, మునుపెన్నడూ లేని విధంగా 47,000 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్ లో కేటాయించి బీసీలపై ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేశారని, ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ, జనసేన అధినేతలు ఇచ్చినటువంటి హామీలపై ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేశారని, నేడు అధికారంలోకి వచ్చాక అమలు పరుస్తున్నారని అన్నారు. ప్రమాదవశాత్తు వైకల్యం అయితే వయసుతో సంబంధం లేకుండా పెన్షన్ ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. దాంతో పాటు మద్యం షాపుల్లో బార్ల లైసెన్స్ లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేటాయింపులు చేయడం ఈ కులాల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నేతగా ఈ ప్రాంతానికి విచ్చేసిన చంద్రబాబు నాయుడు అప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి హామీ ప్రకారం గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఫీజులో కూడా 50% రాయితీని ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు విడుదల చేసిన బార్ల లైసెన్స్ లో కూడా 50% ఫీజు రాయితీతో పాటు 10% కేటాయింపులు చేయడం గీత కార్మికుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న హితోధికమైన ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. అదేవిధంగా చేనేతలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 25,000 రూపాయల ఆర్థిక సహాయం వంటి అనేక కార్యక్రమాలు చేస్తూ బలహీన వర్గాల ఎదుగుదలకు బలమైన కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ మాట్లాడుతూ బీసీలు అంటే తెలుగుదేశం అని, తెలుగుదేశం అంటే బీసీలు అని తెలుపుతూ బీసీలు ఎల్లప్పుడూ తెలుగుదేశం కోసం పనిచేస్తే తెలుగుదేశం బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తుందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఈ వర్గాల కోసం చేపడుతూ ఎన్నడూ లేని విధంగా 47,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయింపులు చేయడం అనేది అత్యంత శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబజార్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన్న రామలింగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి హరి, సీనియర్ నాయకులు కోనేరు సుబ్బారావు, సాయిల సత్యనారాయణ, పిల్లల శ్రీనివాస్ యాదవ్, బోస సత్యనారాయణ, తూటికుంట దుర్గారావు, డోలా విజయ్, జనసేన నాయకులు చాణక్య, విజయ్, మార్సెట్టి చిట్టమ్మ, భారతి, తూటికుంట రాము తదితరులు ప్రసంగించారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం గీత కార్మికులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఏం చేస్తుంది వారిని మనం సన్మానించుకోవాలని పార్టీ చెప్పడంతో ఈ రోజు యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి చాలా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో ఏం చేసింది, మరి ఇప్పుడు ఏం చేస్తుంది, రాబోయే రోజులు ఏం చేస్తున్న విషయంపై, పథకాలు ఆర్థికంగా మీకు ఎన్నిచ్చిందనే విషయంపై మనకి రాష్ట్రంలో 3,534 కళ్ళు గీత సహకార సమాఖ్యలో 1.06 లక్షల మంది కళ్ళు గీత కార్మికులు ఉన్నారు. మరి వీరికి ఆర్థికంగా చేయుతున్న కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. 2018-19 ఏడాదికి కళ్ళు గీత కార్మికులకు ఆర్థిక చేతి కోసం టీడీపీ ప్రభుత్వం దాదాపు ₹70 కోట్ల బడ్జెట్ ని కేటాయించింది 2018-19 వరకు గీత కార్మికులకి. అలాగే 15 మంది సభ్యులతో గ్రూప్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించింది. దీంట్లో 50% సబ్సిడీతో 30 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి సొంత కాలపై నిలబడి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 50 సంవత్సరాలు దాటిన గీత కార్మికుడికి ₹2,000 పెన్షన్ అందించింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. కళ్ళు పాలసీ 2017 నుండి 2022 ప్రకటించారు. నూతన కళ్ళు పాలసీపై ప్రభుత్వం జీవో ఏది ఉందో జీవో 11 జారీ చేసింది. మరి ఈ నూతన పాలసీలో భాగంగా పన్ను మినహాయింపుతో పాటు కళ్ళు విక్రయించుకునే సౌలభ్యం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. దీనివల్ల మరి చూస్తున్న ప్రతి ఐదులకు ఒకసారి కళ్ళు పాలసీని పునరుద్ధరించేలా ఏర్పాటు చేసింది. దీనివల్ల రాష్ట్రంలోని 1.06 లక్షల గీత కార్మికులకి ఏటా ₹3.43 కోట్ల లబ్ధి కలుగుతుంది. కళ్ళు తీసే సమయంలో చెట్టు మీద నుంచి కింద పడి గాయపడి అంగవైకల్యం ఏర్పడిన గీత కార్మికులకి వయసుతో నిమిత్తం లేకుండా వికలాంగులకి అందజేసే విధంగా పెన్షన్ పంపిణీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి గీత కార్మికుడు చెట్టుపై నుంచి కింద పడి మృతి చెందితే 5 లక్షల రూపాయల మేర చంద్రన్న బీమా అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెరువులు, కాలువలు, గట్ల మీద తాటి ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేసింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం. బీసీలకి ఇటు పదవుల్లో కానివ్వండి, చట్టసభల్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, అన్నింటిలో కూడా మరి
తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా వారిని ముందంజలో ఉంచుతా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల కలయికలో 3 పార్టీలు కలిపి కూటమి ఏర్పడిన తర్వాత ప్రజల ముందుకు వస్తే మరి 164 సీట్లతోటి మంచి విజయాన్ని అందించిన తర్వాత అనేకమైనటువంటి వాగ్దానాలన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక్కొక్క హామీని తీర్చుతూ మొదటిగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో చెప్పిన మాట ప్రకారం చెప్పిన తేదీకే ఎన్నికలు కూడా 3 నెలలు ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం పెన్షన్ మీద పెట్టి మొదటి నెల 4,000 ప్లస్ గడిచినటువంటి నెలల్లో 3,000, 7,000 మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇచ్చినటువంటి మాట మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఏదైతే చెప్పారో అది మీ అకౌంట్ లో నేరుగా డబ్బులు పడేటువంటి కార్యక్రమం చేపట్టడం, చెప్పిన మాట చెప్పినట్టుగా మీ ఖాతాల్లో మొదటి విడతగా 7,000 రూపాయలు జమ చేసినటువంటి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, ఏత ఈ 5 కులాలకి సంబంధించి నాడు ప్రతిపక్ష నేతగా జంగారెడ్డిగూడలో చంద్రబాబు నాయుడు గారితో మేమందరం కూడా సభ పెట్టినప్పుడు ఆ రోజు అక్కడ మేము అడిగిన దానికి ఆయన ఇచ్చినటువంటి హామీ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం కొత్త పాలసీని, మద్యం పాలసీని తీసుకొచ్చి గీత కార్మికులకి 10% మీకు షాపులు ఇస్తా అన్నారు. చెప్పిన మాట ప్రకారం 10% షాపులు కేటాయించారు. ఫీజులో కూడా 50% రాయితీ కేటాయించారు. తర్వాత ఇప్పుడు బార్ లైసెన్సులకు వచ్చినప్పటికీ బార్ లైసెన్సుల్లో కూడా 10% బార్ లైసెన్సులు ఇవ్వడంతో పాటు మిగతా వారు వేస్తే ఫీజు కన్నా కూడా 50% రాయితీతోటి ఈ యొక్క కులాలకు అవకాశం కల్పించి వారు ఈ గీత కులాల అభ్యున్నతికి పాటుపడినటువంటి సందర్భాన్ని తెలియజేసుకుంటూ మరి చేనేత కార్మికులు ఉన్నారు. వారికి చేతితో నేసే మగ్గాలకైతే 200 యూనిట్లు, మరి పవర్ లూమ్స్ మరమగ్గాలైతే 500 యూనిట్ల ఉచిత విద్యుత్తుని వారికి ఇవ్వడంతో పాటు 25,000 రూపాయలు వారికి ప్రకటన చేశారు. దానికి ముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన చేసినప్పుడు ఎవరైతే పల్లికారులు ఉన్నారో, మత్స్యకారులు ఉన్నారో ఈ యొక్క చేపలు పట్టుకునేటువంటి వాళ్ళకి ఏదైతే వేట నిషేధ సమయం అంటే చేపల గుడ్లు పిల్లలు పెట్టేటువంటి సమయం ఉందో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 25,000 రూపాయలు మత్స్యకార సేవలని ఆ యొక్క కుటుంబాల్లో డబ్బులు ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో జేపీ యూత్ ప్రత్యేకంగా సమావేశమైంది. పలు అంశాల గురించి చర్చించారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. అందరూ సమైక్యంగా జేపీ యూత్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా ఆర్థిక పురోభివృద్ధి చాలా అవసరమని సీనియర్ సభ్యులు షేక్ ముస్తాఫా అన్నారు. ఈ కార్యక్రమంలో జేపీ యూత్ సభ్యులు పొదిలి ఫణి, సీనియర్ సభ్యులు తూటికుంట దుర్గారావు, వేములపూడి నాగరాజు, మల్లవరపు సత్యనారాయణ, మర్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ 2 కార్యక్రమం తప్ప ఆయన వర్ధంతికి జయంతికి ఏదో కుటుంబంతో చేస్తాం. మొత్తంగా సభ్యత్వ కార్యక్రమం అది రన్నింగ్లో ఉంది. అలాగే కొంత అమౌంట్ వస్తుంది జేపీకి. ఆ అమౌంట్ బ్యాంకులో దాంతో కార్యక్రమాలు టైం ఏంటో వస్తుంది. ఆ డబ్బులు వచ్చిన తర్వాత కార్యక్రమాలు పరిగెడతాయి. కార్యక్రమం చేయాలని డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఏ కార్యక్రమం జరగదు, ఉందని జరగదు. అది కూడా మనం డబ్బు కావాలి, దానికోసం మనం ప్రయత్నం చేస్తుంది. గారు శ్రావణ పౌర్ణమి తిథిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 78వ చండీ హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపారాధన, అమ్మవారికి విశేష అర్చన, తదుపరి సంపూర్ణ చండీ హోమాన్ని ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు నిర్వహించారు. ఉభయదారులుగా వంకాయల సూర్యనారాయణ, విజయేశ్వరి దంపతులు, ఖమ్మంపాటి కిషోర్ కుమార్ దంపతులు, కొండేపాటి రామకృష్ణ దంపతులు, జక్కం లక్ష్మీప్రసన్న దంపతులు, పామర్తి పద్మావతి దంపతులు, కొచ్చర్లకోట సింధూర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చండీ హోమంలో ఉభయదారులుగా పాల్గొన్న దంపతులకు అమ్మవారి శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటాలు ఇచ్చి వేద ఆశీర్వచనాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఎంజీఓ చావా రమేష్ బాబు, విశ్రాంత ఎల్ఐసి డిఓపివి కృష్ణారావు తదితర ప్రముఖులు చండీ హోమం విశిష్టత, అమ్మవారి వైభవం గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, గాలి నూకరాజు, పోలుపర్తి రాము, చిట్లూరి సర్వేశ్వరరావు, చింతకాయల అచ్చురాజు తదితరులు, మహిళా కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు. శ్రావణ శుక్రవారంతో కూడినటువంటి ఈ శ్రావణ పూర్ణిమ నాడు
మనం జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరంగా వేయించేసినటువంటి నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధిలో మరి 78వ చండీ హోమం చండీ హోమం యొక్క విశిష్టత మనకి తెలిసిందే. ఈ కలియుగంలో కలి చండీ వినాయకో అంటారు. అంటే కలియుగంలో వెంటనే పిలిస్తే పలకాలంటే చండీ మాత, వినాయకుడు, హనుమంతుడు వీరే పిలిస్తే పలికే దైవాలు. అలాంటి చండీ మాతకి మనం 13 వివిధ ఆకృతులతో అమ్మవారిని డైరెక్ట్ గా మనం అర్చించేటువంటి గొప్ప ప్రక్రియ, తక్షణం ప్రతిఫలం ఇచ్చేటువంటి ప్రక్రియ చండీ హోమం. అటువంటి చండీ హోమాన్ని ప్రతి నెల ఈ ఆలయం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా కమిటీ వారు చాలా అద్భుతంగా ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ఇది 78వ చండీ హోమం. ఈ రోజు చాలా విజయవంతంగా ఈ చండీ హోమం జరిగిందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 13న సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు క్విట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు అన్నయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ జిల్లా కమిటీ, కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడారు. ట్రంప్, మోడీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతాంగం, కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని కోరారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం రాష్ట్ర రైతు సంఘాల నాయకుల సమావేశం జరిగింది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వలన భారత వ్యవసాయ రంగానికి తీవ్ర ప్రమాదం ఏర్పడిందని అన్నారు. గతంలో గాట్, డంకెల్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల వలె ఈ ఒప్పందాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఒప్పందాల వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుతున్నాయని తెలిపారు. యంత్రాలు అమ్ముకోవడానికి, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడతాయని అన్నారు. 10 సంవత్సరాల నాటి ట్రాక్టర్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని రైతులను ఆదేశించే విధానాలు దుర్మార్గమని విమర్శించారు. వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయానికి, రైతులకు వినాశకరంగా ఉండకూడదని హితవు పలికారు. క్విట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమం ఏలూరులో 13వ తేదీ ఉదయం 10 గంటలకు పాత బస్టాండ్ సెంటర్ లో జరుగుతుందని, జిల్లాలో మిగిలిన అనేక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని నాయకులు ప్రకటించారు. క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి 83వ క్విట్ ఇండియా డే సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏలూరుతో పాటు జిల్లాల అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి జిల్లాలోని రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, అట్లాగే కార్మిక వర్గానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పాల్గొవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సుంకాలని పెంచారో ఆ సుంకాల వల్ల ఈ ప్రాంతంలో ఆక్వా రంగం పూర్తిగా కుదేరైన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఇవాళ రొయ్యల రైతులు, ఆక్వా రైతులందరూ కూడా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఒక్క ఆక్వా రంగం కాకుండా పాడి, ఇతర రంగాలు కూడా మొత్తం వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ట్రంప్ సుంకాలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదైతే ట్రంప్ కావచ్చు, మన మోడీ చేస్తున్న వ్యవహారాన్ని మనం బట్టబయలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ట్రంప్ ఇచ్చిన తీర్పు, ట్రంప్ సుంకాలనే వసూలు చేయడం అనే దాన్ని వ్యతిరేకిస్తూ
అదేవిధంగా కార్మికులకి న్యాయం చేయవలసిందిగా కూడా కోరుకుంటూ మనం అందరం కూడా చేయాలి. అదే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మరి కార్పొరేట్ రంగానికి దోచిపెడుతూ కార్పొరేట్ రంగానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి మోడీకి సరైన బుద్ధి చెప్పడానికి రేపు 13వ తేదీన ఇచ్చిన పిలుపులో మనందరూ ఏలూరులోని రైతులు, రైతు కార్మిక సంఘాలు, అదేవిధంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు అందరం పాల్గొని జయప్రదం, వివిధ పార్టీల నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయమని కోరుతారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా భారతదేశ ఎగుమతులపైన వేసినటువంటి పన్నుని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, అలాగే మోడీ ప్రభుత్వం ఈ విషయంలో కరుగ్గా వ్యవహరించాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి 10 కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన క్విట్ కార్పొరేట్స్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్పొరేట్లకు ఊడిగం చేసేటువంటి విధానాలని అవలంబిస్తుంది. దాని ఫలితంగానే ఈరోజు దేశంలో పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఉండట్లేదు, కార్మికులకి కార్మిక చట్టాలు అమలు కావట్లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికాతో తొత్తులా వ్యవహరించేటువంటి చర్యలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. దాని ఫలితంగానే ఇవాళ అమెరికా ఆడినట్లుగా ఆడాల్సినటువంటి దుస్థితి భారతదేశానికి నెలకొందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు. కేంద్ర ప్రభుత్వం 2021లో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలుపరచాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతో క్విట్ కార్పొరేట్స్ పేరుతో రేపు 13వ తారీఖున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏలూరు నగరంలో పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం మరియు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ప్రతులను దగ్ధం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రైతులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వయా తాళ్లపూడి బస్సు సర్వీస్ ను పునరుద్ధరించాలి అంటూ సీనియర్ జర్నలిస్ట్ కేవీ రమణారావు ఆర్డీఓ ఆర్వి రమణకు వినతి పత్రం అందజేశారు. ప్రజా పరిష్కార ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం నందు రమణారావు కలిశారు. ఆగస్టు 15వ తేదీ స్త్రీ శక్తి పథకం ప్రారంభం కావడంతో రాజమండ్రి టు జంగారెడ్డిగూడెం వయా తాళ్లపూడి బస్సు సర్వీస్ ఎంతో ప్రాధాన్యత చేకూర్చుకున్నట్లు వివరించారు. బస్సు సర్వీసెస్ పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్నట్లు ఆర్డీఓ రమణ హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెంకు చెందిన టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాతూరి అంబేద్కర్ సొసైటీ డైరెక్టర్ గా నియమితులయ్యారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ను టీడీపీ నాయకులు ఎస్ఎస్ ఇస్మాయిల్, కోట రమేష్, అందుగుల శ్యామ్, నిట్ట రామ్ కుమార్ తదితరులు శాలువా, పూలదండలతో సత్కరించి అభినందించారు. కొవ్వూరు, భద్రాచలం, సత్తుపల్లి, కొవ్వూరు రైల్వే లైన్ డిపిఆర్ సిద్ధంపై జంగారెడ్డిగూడెంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1960 నుంచి ఈ ప్రాంతవాసుల కళ సాకారం కాబోతుందని అన్నారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ కు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ కృషి వలనే ఇది సాధ్యపడిందని అన్నారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి ఈ రైల్వే లైన్ మరిహారం కానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, కోన అప్పారావు, రాగాని శ్రీను, తాళ్ళూరి వెంకటేశ్వరరావు, కొప్పుల రాంబాబు, బల్లె సత్యనారాయణ, పులపాకుల విజయ్, బండారు వెంకట్రావు, శ్రీకాంత్, గంగాధర్, కేశవ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 1960 నుంచి ఈ యొక్క 2025 వరకు కూడా దశాబ్దాల కలగా ఉన్నటువంటి యొక్క కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ మరి జలగం వెంగళరావు గారి దగ్గర మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి దాకా అనేక మంది ముఖ్యమంత్రులు ఈ యొక్క రైల్వే లైన్ పడుతుందని, ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది ఎంపీలు ఈ రైల్వే లైన్ కోసం మరి అనేక మంది మాట్లాడడం, పార్లమెంట్ బహుశా చరిత్రలోనే 35 సార్లు ఈ యొక్క రైల్వే లైన్ మీద 30 సార్లు మరి ప్రశ్నలు వేయటం, దానికి సమాధానాలు చెప్పడం జరిగింది. అలాంటి యొక్క రైల్వే లైన్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ గారి యొక్క నాయకత్వంలో వారు గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ రైల్వే లైన్ మీద అనేక దఫాలుగా పనిచేయడం, నేడది మరి సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు డిపిఆర్ సిద్ధమవటం, 119 కిలోమీటర్ల సంబంధించి 1695 కోట్ల రూపాయల నిధులకు కేటాయింపు జరిగే విధంగా ఈ యొక్క రైల్వే లైన్ డిపిఆర్ అంతా సిద్ధమవటం నిన్న పార్లమెంట్ లో మరి అఫీషియల్ గా రైల్వే మంత్రి గారు అనౌన్స్ చేయటం ఈ ప్రాంత వాసుల యొక్క కళ నిజమవుతున్నందుకు మరి పక్కన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా పనిచేసినటువంటి ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు
ఈ ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మరి దేదీప్యమానంగా వెలగడానికి ఓ పక్కన గ్రీన్ఫీల్డ్ హైవే, రెండో పక్కన రైల్వే లైను సైమల్టేనియస్గా వచ్చినప్పుడు జంగారెడ్డిగూడెం కానీ, చింతలపూడి నియోజకవర్గం కానీ, మెట్ట ప్రాంతం కానీ మరి మిగతా నగరాలకే చాలా ధీటుగా అత్యంత వేగంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనికి చంద్రబాబు నాయుడు గారికి కానీ, మోదీ గారికి కానీ, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి కానీ, మనం ఎమ్మెల్యే గారు రోషన్ గారికి కానీ, ముఖ్యంగా ఎంపీ గారికి మరి సంవత్సరం నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా ఒకే రీతిన ఈ యొక్క రైల్వే లైన్ సంబంధించి ఆయన కంటిన్యూస్ ప్రాసెస్ ఫాలోఅప్ చేస్తూ ఈరోజు డిపిఆర్ ఆమోదం చెప్పి నిన్న అధికారికంగా పార్లమెంట్లో రైల్వే మంత్రి గారు అనౌన్స్ చేయటం, అది ఎంపీ గారు మరి చెప్పటం, ఇదంతా రావటం చాలా సూపర్ణం అని ఈ ప్రాంత ప్రజలు మరి ఏదైతే 1960 నుంచి ఉన్నదో ఆ యొక్క కళ నెరవేరబోతున్నందుకు ఎంపీ గారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కామవరపుకోట మండలం రావికంపాడులో ఘనంగా జరిగిన బీసీల ఆత్మీయ సమావేశం, పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. చింతలపూడిలో విజయవంతమైన బాబు షూరిటీ మోసం గ్యారంటీ, పాల్గొన్న వైసీపీ నాయకులు జట్టి గురునాథరావు. ఏలూరులో ఆకట్టుకున్న కైండ్నెస్ వాల్, ఎస్పీ జాయింట్ కలెక్టర్ తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. కొయ్యలగూడెంలో కన్న తల్లిపై కత్తితో పలుమార్లు దాడి చేసిన కొడుకు, తల్లి మృతి, కొడుకు అరెస్ట్. రాజమండ్రి టు జంగారెడ్డిగూడెం వయా తాళ్లపూడి బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి, ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన సీనియర్ జర్నలిస్ట్ రమణారావు. వార్తలు సమాప్తం. నమస్కారం.